షాబాజ్ షరీఫ్ వాస్తవంగా ఇవాళ వాళ్ళ అన్నయ్యతో మీటింగ్ అయ్యాడు నవాజ్ షరీఫ్తో. వాస్తవంగా నవాజ్ షరీఫ్ ప్లేస్లో షాబాజ్ షరీఫ్ని తీసుకొచ్చారు. నవాజ్ షరీఫ్ అన్నటువంటి వ్యక్తి ఇంతకుముందు ప్రధానమంత్రిగా చేశాడు. కార్గిల్ వార్ అప్పుడు కూడా అతనే ఉన్నాడు. అతను గొడవలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న ఇండియాతో అతనికి తెలుసు వాస్తవం ఏంటి అన్నటువంటిది. అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్లో సైన్యం డామినేషన్ కారణంగా చివరికి దెబ్బతింటామన్నటువంటి విషయం తెలుసు. కార్గిల్ వార్ అప్పుడు కూడా నాకు తెలియదు ముషారఫ్ చేశాడంటూ ఆ తర్వాత శాంతి చర్చలకు వచ్చినటువంటి సందర్భం ఉంది. ఆ నవాజ్ షరీఫ్ తాజాగా చెప్పుకొచ్చినటువంటిది దౌత్య మార్గాలను పరిష్కరించాలి తప్పించి ఇది వారు వైపుకి తీసుకెళ్లకూడదు అంటూ షాబాజ్ షరీఫ్కి హితవు చెప్పినటువంటి అంశం ఉంది. ఇదే సందర్భంలో పాకిస్తాన్కి సంబంధించి అందుకని నేను అనుకుంటా ఏవైతే 42 వరకు ఉగ్ర శిబిరాలు ఉన్నాయో ఆ ఉగ్ర శిబిరాలని తక్షణం ఖాళీ చేయమని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశించిందండి. ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్స్ 1 ఉగ్రవాద శిబిరం మీద, సర్జికల్ స్ట్రైక్స్ 2 కూడా ఉగ్రవాద శిబిరాల మీద. ఉగ్రవాద శిబిరాల్లో ఎంతమంది చచ్చిపోయిన ఎంతమంది ఉగ్రవాదులు చచ్చిపోయిన పాకిస్తాన్ పెద్దగా ఫీల్ కాదు. ఎందుకంటే వెంటనే మళ్ళీ